మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే. విన్నర్గా నిఖిల్, రన్నరప్గా గౌతమ్ నిలవగా ఇప్పుడు అందరి దృష్టి గౌతమ్ పైనే ఉంది. ఎందుకంటే చాలామంది గౌతమ్ విన్నర్ అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. కానీ సీన్ రివర్స్ అయింది. దీంతో గౌతమ్ విన్నర్ అవ్వకుండా కుట్ర జరిగిందని తెలుస్తోంది. మరి నిజంగానే గౌతమ్ విన్ అవ్వకుండా కుట్ర చేశారా? బిగ్ బాస్లోకి వచ్చే ముందు గౌతమ్ వారిని కొనుక్కున్నాడా? అదే అతన్ని ఓడించిందా? అసలు గౌతమ్ని ప్రేమించిన అమ్మాయి ఎందుకు వదిలేసింది అనే విషయాలతో పాటు అతడి బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గౌతమ్ MBBS చేస్తున్న సమయంలో తన క్లాస్మేట్ అయిన పూజ అనే అమ్మాయితో పరిచయం పెరగడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే గౌతమ్కి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతని గర్ల్ ఫ్రెండ్కి అతడికి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె గౌతమ్కి బ్రేకప్ చెప్పింది. దీంతో బ్రేకప్ని తట్టుకోలేని గౌతమ్ సూసైడ్కి ప్రయత్నించగా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందు గౌతమ్ 5 నుండి 10 లక్షల రూపాయల బడ్జెట్తో ఒక PR టీంను అపాయింట్ చేసుకున్నాడు. అయితే ఆ PR టీం చేసి తమని ఎవరైతే డబ్బులు ఇచ్చి కొంటారో ఆ కంటెస్టెంట్కి సోషల్ మీడియాలో ఫుల్గా పబ్లిసిటీ ఇవ్వడం. బిగ్ బాస్లో అతడు ఎమోషనల్గా మాట్లాడిన మాటల్ని, అతని ఆట తీరును చేస్తూ పక్కవారిని డౌన్ చేయడం. అలాగే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే కామెంట్ సెషన్లో ఆ కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టడం, తనకి ఆపోజిట్గా ఉండే కంటెస్టెంట్స్ని ట్రోల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా గౌతమ్కి కూడా అలా చేశాడు అని, దీంతో అది కాస్త ఓవర్ అయిందని, అందుకే రన్నరప్గా నిలిచాడని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది నిజమే అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గత సీజన్లలో పాల్గొని సెకండ్ ఛాన్స్గా వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన వారిలో గౌతమ్ కృష్ణ ఒకరు. గౌతమ్ కృష్ణ 1996 ఏప్రిల్ 13న జన్మించాడు. వీళ్ళ సొంత ఊరు వచ్చేసి సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా కేంద్రంకి దగ్గరలో ఉన్న బీబీగూడ. ఇక గౌతమ్ తల్లిదండ్రులు వచ్చేసి ధరావత్ మనోజ్ జాదవ్, మంగమ్మ. తండ్రి రిటైర్డ్ ఇంజనీర్, తల్లి ప్రభుత్వ టీచర్. ఇక గౌతమ్ సూర్యాపేటలోని అంజలి స్కూల్లో తన చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాడు. అయితే గౌతమ్కి చిన్నప్పటి నుండి నటన మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మూవీస్లలో నటించాలని బాగా కోరికుండేది. అలా స్కూల్, కాలేజెస్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని బాగా సందడి చేసేవాడు. డాన్సులు కూడా బాగా చేసేవాడు. అలాగే తన ఫిట్నెస్ పై బాగా ఫోకస్ చేసేవాడు. ఇక సినిమాల్లోకి వెళ్ళడానికి ఫిలిం కోర్స్ స్కూల్కి వెళ్దామని అనుకున్నాడు. కానీ అతని పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదు. ముందు చదువు పూర్తి చేయి, ఆ తర్వాత మంచి ఉద్యోగం చేయి, అప్పుడు ఎలాగైనా చేతిలో ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఒకవేళ అప్పుడు అవకాశాలు వస్తే సినిమాల్లోకి వెళ్ళు అని అన్నారు. దీంతో గౌతమ్ కూడా పేరెంట్స్ చెప్పింది కరెక్టే అని ముందుగా చదువు మీద దృష్టి పెట్టాడు. అలా 2018లో యూపీలోని నోయిడాలో శారదా యూనివర్సిటీలో MBBS పూర్తి చేశాడు. ఇక అప్పటికే సినిమాల్లో చాలానే ఇంట్రెస్ట్ బాగా ఉండడంతో మూవీస్లలో బాగా ప్రయత్నాలు చేశాడు. అలా పలు మూవీస్లలో చిన్న చిన్న పాత్రల్లో చేశాడు. పలు షార్ట్ ఫిలిమ్స్లో కూడా చేశాడు. నటన్నే కాకుండా పలు కథలు కూడా రాశాడు గౌతమ్. ఇక డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూనే MBA కూడా పూర్తి చేశాడు. అయితే అదే సమయంలో గౌతమ్కి ఆకాశ వీధుల్లో అనే మూవీలో హీరోగా అవకాశం వచ్చింది. ఈ మూవీతో గౌతమ్ టాలీవుడ్కి పరిచయం అయ్యాడు. అయితే గౌతమ్ ఈ మూవీ హీరోగా మాత్రమే కాదు, డైరెక్షన్ కూడా చేశాడు. ఇలా తన మొదటి మూవీతో గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత మరో 2 మూవీస్లో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో గౌతమ్కి బిగ్ బాస్ సీజన్ 7లో అవకాశం వచ్చింది. దీంతో గౌతమ్ కూడా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తన కెరియర్కి ప్లస్ అవుతుందని వచ్చి అవకాశంని వదులుకోకూడదు అని బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. ఇక హౌస్లోకి వచ్చిన కొన్ని రోజులకే అందరినీ బాగా రఫ్ఫాడించాడు. అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అశ్వత్థామ అనే డైలాగ్తో గౌతమ్ ఎంతలా హైలైట్ అయ్యాడో చూసాం. సీక్రెట్ హౌస్లో నుండి బయటికి వచ్చిన తర్వాత అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ తన గేమ్ స్టైల్ మొత్తం మార్చాడు. ఆ సమయంలో కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇక గౌతమ్ ఎలాగైనా టైటిల్ విన్నర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ 13 వారాలు హౌస్లో నుండి మధ్యలోనే బయటకు వచ్చాడు. అయినప్పటికీ తనేంటో జనాలకి తెలిసేలా చేశాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 నుండి బయటకు వచ్చిన గౌతమ్ సోలో బాయ్ అనే మరో మూవీ కూడా చేశాడు. అయితే ఈ మూవీ గురించి ప్రమోషన్ చేస్తున్న సమయంలో అంతలోనే మరోసారి బిగ్ బాస్ సీజన్ 8 నుండి కాల్ వచ్చింది. దీంతో వైల్డ్ కార్డ్గా ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో గౌతమ్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒక 10 రోజులు బాగా ఆలోచించి ఈసారి ఎలాగైనా తానేంటో చూపించాలని అనుకున్నాడు. అలా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ వచ్చిన కొన్ని రోజులకి తన ఆట తీరుతో, మాట తీరుతో బాగా అదరగొట్టేశాడు.
మొదటి వారంలో కాస్త డల్గా కనిపించిన గౌతమ్ రెండో వారం నుండి అసలు రూపం బయటపెట్టాడు. అప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న నిఖిల్కి ఎదురు తిరుగుతూ సవాల్ చేస్తున్నాడు. దీంతో గౌతమ్ ఆట తీరు ఉండే విధానం చూసి ఈసారి ఖచ్చితంగా గౌతమ్ టాప్ 5లో ఉండడమే కాదు విన్నర్ అవుతాడని కొందరు అంటున్నారు. ఇది కదా గౌతమ్ అసలాట అని బాగా పొగుడుతున్నారు. అయితే ప్రతి సీజన్లో నడిచే లవ్ ట్రాక్ అనేది ఈ సీజన్లో కూడా బాగానే నడిచింది. పాపం అప్పటి వరకు ఎవరి జోలికి వెళ్ళని గౌతమ్ ఎప్పుడైతే యష్మి ఎదురుపడిందో అప్పటి నుండి ఆమె మాయలో పడ్డాడు. అంతేకాకుండా ఆమె ఎదురుగా వెళ్లి తన మనసులో మాటలు కూడా బయటపెట్టాడు. బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ మామూలే అని జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సీజన్లో గౌతమ్ నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి ఆయనని తన ఫ్యాన్స్ ఓటింగ్లో మాత్రం టాప్లో ఉంచుతున్నారు. ఎలాగైనా ఈసారి గౌతమ్ టైటిల్ విన్నర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. పైగా అతడు ఉండే విధానం కూడా ఈసారి అందరికీ నచ్చింది. గౌతమ్ వారానికి 3,50,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలిసింది. ఏదేమైనా గౌతమ్ గత సీజన్లో ఎదుర్కొన్న ట్రోల్స్ నెగిటివిటీని ఈ సీజన్లో క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గౌతమ్ కరెక్ట్గా తన మూవీ రిలీజ్ సమయంలో బిగ్ బాస్లోకి రావడంతో ఆ మూవీ రిలీజ్ను బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఈ సీజన్లో గౌతమ్ టాప్ 5 లేదా టాప్ 2 టైటిల్ విన్నర్ ఇలా ఏ ప్లేస్లో ఉన్నా కూడా తన మూవీకి కాస్త ప్లస్ అవుతుందని చెప్పాలి. గౌతమ్ ఆస్తుల విషయానికి వస్తే తమ సొంత ఊరిలో ఇల్లు ల్యాండ్ ఉందని తెలిసింది. అలాగే హైదరాబాద్లో కూడా ఓన్ హౌస్తో పాటు ఓపెన్ ప్లాట్స్ 2 కార్లు ఉన్నాయని తెలిసింది. ఏదేమైనా గౌతమ్కి సెకండ్ టైం బిగ్ బాస్లో అవకాశం రావడం అతని కెరియర్కి ప్లస్ అని చెప్పాలి. మరి గౌతమ్ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని వారాలు ఉంటాడో, అలాగే బిగ్ బాస్ తర్వాత అతని కెరియర్ ఎలా ఉండబోతుందో అనేది చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ సీజన్లో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.